ఇదిగోండి పప్పు అయిపోయింది. ఇది ఇప్పుడు రాత్రికి 2 పూట్లకు వస్తుంది. రాత్రి కుదిరితే కనుక మేము చపాతీలు చేసేసుకుంటాము. ఇదిగోండి ఇలా మరి గట్టిగా ఉంటే తినలేమండి. మనకు కంపల్సరీ ఇట్లా గరిటె పలుచగా ఉండాలి. చూడండి పప్పు ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పోపు వేసేసుకున్నాం. ఇంకా అయిపోయినట్లేనండి. సింపులేనండి టమాటా పప్పు. కుక్కర్లో పెట్టేస్తే సింపులే. అర్థమైందా? కాస్త ఆయిల్ వేసుకోవాలి. అంటే కంపల్సరీగా పోపు వేసుకోవాలండి. పోపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే బాగోదు.